ఉచిత ఇసుక విధానానికి కట్టుబడి ఉన్నామని వినియోగదారులకు భారం కాకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలిచ్చారు. రీచ్ నుంచి నేరుగా అవసరం ఉన్న వారికి ఇసుకను తీసుకువెళ్లగలిగితే భారం ఉండబోదని సీఎం వ్యాఖ్యానించారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014-2019 మధ్య 20% వృద్ధి సాధిస్తే 2019-24 మధ్య 7% మాత్రమే ఉందని అధికారులు నిర్ధారించారన్నారు. మైనింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో నిన్న సమీక్ష నిర్వహించారు. 5 ఏళ్లలో మైనింగ్ శాఖ కార్యకలాపాలు, ఆదాయ వ్యవహారాలపై సమీక్షించారు. మైనింగ్ శాఖ ఆదాయం 2014-19 మధ్య 24% వృద్ధి సాధిస్తే 2019-24 మధ్య 7% మాత్రమే ఉందని అధికారులు నిర్ధారించారు. 5 ఏళ్లలో ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీతో ఒప్పందాలు, తద్వారా జరిగిన అక్రమాలు, ప్రభుత్వానికి జరిగిన నష్టంపై సమీక్షలో ప్రధానంగా చర్చ జరిగింది. ఇసుక తవ్వకాల్లో ప్రైవేటు ఏజెన్సీలు ప్రభుత్వానికి 125 కోట్లు చెల్లించలేదని అధికారులు తేల్చారు. దీనిపై కేసులు నమోదు చేశామని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మైనింగ్ శాఖలో అస్తవ్యస్త విధానాల వల్ల తలెత్తిన సమస్యలపై సీఎం అధికారుల నుంచి వివరాలు తీసుకున్నారు. ఉచిత ఇసుక విధానం అమలు, వివిధ ప్రాంతాల్లో ఇసుక లభ్యత, ధరలపై సమీక్ష నిర్వహించారు. రవాణా ఖర్చుల కారణంగా కొన్ని చోట్ల అనుకున్నంత తక్కువ మొత్తానికి ఇసుక దొరకని అంశంపైన చర్చ జరిగింది. తవ్వకం, రవాణా ఖర్చులు భారం కాకుండా కొత్తగా ఏ విధానాలు అవలంబించే అవకాశం ఉందన్న అంశంపై కూడా సమీక్షలో చర్చించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆకర్షించి తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రానున్న 100 రోజుల్లో స్నేహపూర్వక పారిశ్రామిక విధానాన్ని రూపొందించనున్నట్లు రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. వచ్చే 100 రోజుల్లో దేశంలోనే ఉత్తమమైన నూతన ఇండస్ట్రియల్ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ మరియు ఇండస్ట్రియల్ క్లస్టర్ పాలసీలను తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారన్నారు. రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్లో రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి టీజీ భరత్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, నాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారని అన్నారు. వీటికి సంబంధించి డ్రాఫ్ట్ పాలసీలను రానున్న 15 రోజుల్లో రూపొందించి ఆ డ్రాఫ్ట్ పాలసీపై స్టేక్ హోల్డర్స్ అందరితో పూర్తి స్థాయిలో చర్చించి దేశంలోనే ఉత్తమమైన పాలసీలను రూపొందించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అపారమైన వనరులు ఉన్నాయని, వాటికి తోడు రాష్ట్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే పెద్ద బ్రాండ్ అని, ఆయన మీద ఉన్న అపారమైన విశ్వాసంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తాయనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఒకే పాయింట్లో అన్ని అనుమతులు మంజూరు చేసే విధానాన్ని కూడా అమల్లోకి తేనున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి దగ్గరలో ఉన్న కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో తమ ప్రభుత్వ హయాంలో ఎకరం 8 లక్షల నుండి 16 లక్షల వరకు ఉంటే గత ప్రభుత్వం ఆ ధరను 85 నుండి 90 లక్షల వరకు పెంచడం జరిగిందన్నారు. ఈ పారిశ్రామిక వాడలో భూముల రేట్లు తగ్గించి పెట్టుబడిదారులకు ఊతం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారని, అందుకు తగ్గట్టుగా కూడా తగు చర్యలు తీసుకుంటామని అన్నారు. మనము ఒక ఇండస్ట్రియల్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఎంఎస్ఎంఈ పాలసీ అండ్ క్లస్టర్ పాలసీ, ఇండస్ట్రియల్ క్లస్టర్ పాలసీ, ఈ పాలసీస్ అంతా కూడా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, ఇండియాలో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ పాలసీని మనం ఆంధ్రప్రదేశ్లో తేవాలా, వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అని చెప్పి సార్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ అంటే నెక్స్ట్ 45 డేస్లో, నెక్స్ట్ ఒక 15 డేస్లో ఫస్ట్ డ్రాఫ్ట్ చేయడము, తర్వాత ఆ డ్రాఫ్ట్ సార్ ఓకే అన్న తర్వాత స్టేక్ హోల్డర్స్తో కూడా మాట్లాడి ఇంకేమన్నా ఉంటే ఫైన్ ట్యూన్ చేసుకొని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇండియాలో ఇండస్ట్రియల్ పాలసీ ఉండే విధానం మనం తేబోతున్నాము. ఆ ఇండస్ట్రియల్ పాలసీ వచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిందే, చంద్రబాబు గారు అంటే ఒక బ్రాండ్, మనకు ఇంకా అంతకన్నా పెద్ద బ్రాండ్ ఎవరు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్కి. సిబిఎన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్గెస్ట్ బ్రాండ్. సిబిఎన్ బ్రాండ్తో ఆ ట్రస్ట్ అవి ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి మంచి ఇండస్ట్రియల్ పాలసీస్ తెచ్చి మనం కానీ ఇక్కడ ఇంకార్పొరేట్ చేయగలిగితే ఇండస్ట్రియలిస్టులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్ రిసోర్సెస్ కంపేర్ టు తెలంగాణ మనకు చాలా ఎక్కువ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, పెద్ద కోస్టల్ లైన్ ఉంది. సో ఆల్ ది వే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. ఒక్క కాన్ఫిడెన్స్ అనేది మనం బిల్డ్ చేసేది ఉంటుందన్నమాట ఇండస్ట్రియలిస్టులకి.
అమరావతి పోలవరం విద్యుత్ ఛార్జీల భారాలు, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడినందుకు సిపిఐ నేతలు, అనుబంధ సంఘాల నేతలపై గత ప్రభుత్వం కేసులు బనాయించిందని, వాటిని ఎత్తివేయాలని సీఎంకు ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటు పరం కాకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, సిపిఐ నేత నారాయణ మధ్య కాలేజీ రోజుల అంశం గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. నాడు చేసిన రాజకీయ పోరాటాలు, విద్యార్థి రాజకీయాలను నెమరు వేసుకుని కాసేపు ఉల్లాసంగా గడిపారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ కుంభకోణాలపై సమగ్ర విచారణ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడిని సిపిఐ నేతలు కోరారు. ఒక్క కడప జిల్లాలోనే వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనంపై విచారణ చేయాలన్నారు. 3 రాజధానుల పేరుతోనూ విశాఖపట్నం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో వేలాది ఎకరాలు అన్యాక్రాంతం చేశారని వివరించారు. పేద, సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలను బెదిరించి గత పాలకులు భూములు కాజేశారని ఫిర్యాదు చేశారు. భూములు కోల్పోయిన వారికి న్యాయం చేయాలని, భూ కుంభకోణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడిని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, జెల్లి విల్సన్, జేవీఎస్ఎన్ మూర్తి, ఓబులేసు కలిసి పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. అమరావతి, పోలవరం నిర్మాణం, విద్యుత్, ఆర్టీసీ ఛార్జీల భారాలు, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడినందుకు సిపిఐ నేతలు, అనుబంధ సంఘాల నేతలపై గత ప్రభుత్వం కేసులు బనాయించిందని, వాటిని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పోలవరాన్ని మొదటి దశ వరకే పరిమితం చేయాలనే నిర్ణయాన్ని గత ప్రభుత్వం సమర్థించడం విచారకరమని, 45.72 మీటర్ల ఎత్తులోనే నిర్మాణం జరగాలని కోరారు. ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం కాకుండా చూడాలని కోరారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, సిపిఐ నేత నారాయణ మధ్య కాలేజీ రోజుల అంశం గురించి ఆసక్తికరమైన చర్చ జరిగింది. నాడు చేసిన రాజకీయ పోరాటాలు, విద్యార్థి రాజకీయాలను నెమరు వేసుకుని కాసేపు ఉల్లాసంగా గడిపారు. వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరు పేరున పలకరించి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దని, పార్టీ పరంగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్లవలసిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతి కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ను బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను సాలువాతో చంద్రబాబు సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. యుఏఈ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాజర్ జమాల్ అల్షాలీ, సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్ తెచియాంగోతో చంద్రబాబు వేరువేరుగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను ఈ సందర్భంగా సీఎం వారికి వివరించారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్న పత్రికలపై చర్యలు తీసుకుంటామని మంత్రి కొలుసు పార్థసారథి హెచ్చరించారు. జగన్కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. ఆగస్టు 1న లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ అందిస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకంపై తప్పుడు రాతలు తగవని హితవు పలికారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేతకానితనంతోనే రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆక్షేపించారు. ప్రజలకు మేలు చేయాలని అనుకుంటే అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని మంత్రి కొలుసు పార్థసారథి సూచించారు. వైసీపీ చేసిన అక్రమాలు ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కొలుసు మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీకి డబ్బులు చెల్లించలేదని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అబద్దాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బిల్లులు చెల్లించకపోవడంతో గతంలో అనేక ఆసుపత్రులు ఆరోగ్యశ్రీని నిలిపివేశాయని గుర్తు చేశారు. ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ పథకంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. మీరు చేసిన మేలు ఏమైనా ఉంటే ప్రజలకు వివరించాలని మంత్రి కొలుసు పార్థసారథి సవాల్ విసిరారు. పేదలకు వైద్యం అందకుండా చేసిన చేతగాని పాలన జగన్ది అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పరిస్థితి మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 1 కోటి మందికి పథకం అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. కేవలం ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా కాలేదు, కానీ అసెంబ్లీకి రాకోకుండా అసెంబ్లీ నుంచి తప్పించుకొని తను మాట్లాడే మాటకి ఎటువంటి బేసిస్ లేకపోయినా కూడా ఈ ప్రభుత్వం మీద బురద చల్లటానికి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. నిజంగా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని భావించినట్లయితే, మీకు దమ్ముంటే, మీరు గనక మేలు చేశారు ఈ రాష్ట్రానికి,
ఈ రాష్ట్రంలో ఏదైతే ముఖ్యమంత్రి గారు చెబుతున్నారో శ్వేతపత్రాల ద్వారా వాస్తవాలను చెబుతున్నారో ఆ వాస్తవాల మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే ధైర్యంగా అసెంబ్లీకి వచ్చి మీరు ప్రశ్నించండి. లేదు ప్రభుత్వం చేస్తుంది తప్పు లేదా ప్రభుత్వం చెప్పింది తప్పు అని చెప్పండి. మీ దగ్గర ఏమైనా మేలు చేసిన ఆధారాలు ఉంటే అవి అసెంబ్లీ ద్వారా ప్రజలకు తెలియజేయండి. అంతేకాని మీరు అసెంబ్లీని ఎగ్గొట్టి బురదల్లే కార్యక్రమం ఎంత నీచమంటే దేశ ప్రజాస్వామ్యంలో ఢిల్లీలో ఈ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం ఏ పార్టీ కూడా చేసి ఉంటుందని నేను భావిస్తున్నా. వైద్య రంగంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. పేదల సంక్షేమం కోసం వైఎస్ఆర్ తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో ప్రతి ఏడాది ఆరోగ్యశ్రీ కోసం 3,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆరోగ్యశ్రీపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు. ఆరోగ్యశ్రీపై ప్రస్తుత ప్రభుత్వం విధానమేంటో సీఎం వెల్లడించాలి అని విడుదల రజని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి విడుదల రజని నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ హయాంలో ఆసుపత్రి పెండింగ్ బిల్లులను చెల్లించామని, గత ప్రభుత్వం ఆసుపత్రులకు బకాయిలు పెట్టిందని కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేయటం సరికాదని పేర్కొన్నారు. జనవరిలోపు ఆసుపత్రులకు ఉన్న బకాయిలను అన్ని చెల్లించామని అన్నారు. బాబు పెట్టిన బకాయిలను కూడా తామే క్లియర్ చేశామని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆరోగ్యశ్రీకి తూట్లు పొడుస్తోందని సాకులు చెప్తూ ఆరోగ్యశ్రీని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని అన్నారు. పేదవారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆరోగ్యశ్రీ పరిధిని 25 లక్షల వరకు వైఎస్ జగన్ పెంచారని విడుదల రజని గుర్తు చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చెబుతున్నారని, చంద్రబాబు మనసులో మాటలనే మంత్రులు చెబుతున్నారా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ఆరోగ్యశ్రీపై ప్రస్తుత ప్రభుత్వం విధానమేంటో సీఎం వెల్లడించాలి అని విడుదల రజని డిమాండ్ చేశారు. మొదటి విడతలో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించామని, వచ్చే నెలలో మరో 5 కాలేజీలు ప్రారంభించేందుకు మా హయాంలో అన్ని చర్యలు తీసుకున్నామని ఆమె పేర్కొన్నారు. ఈ 5 ఏళ్ల 2019 నుంచి 2024 వరకు ఈ 5 ఇయర్స్ టెన్యూర్లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో 3,257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం. అంతకుముందు మీరు చూసినట్టయితే 1059 ఉండేది టీడీపీ హయాంలో. సంవత్సరానికి 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది. మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు 3,000 కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అలాగే మీరు చూసినట్టయితే ఎంపానెల్డ్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్డ్ హాస్పిటల్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళకు కావాల్సినటువంటి ఫీసిబిలిటీ, వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్ హాస్పిటల్స్ని మరి 2,300 హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు సహకరించాలని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ను కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. విజయవాడలోని జెన్నిఫర్ లార్సన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేవారికి అన్ని విధాలుగా సహకరిస్తామని అవకాశాలను వివరించినట్లు మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. అమెరికాలో తెలుగు వాళ్లు ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఏపీలో కంపెనీలు విస్తరించేందుకు కృషి చేయాలని కోరామన్నారు. ఈ విషయమై ఆమె సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు. జిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాలల్లో ఇంకా అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన మైలవరం మండలంలోని చిలుకూరివారిగూడెం శ్రీ అప్పిడి సుబ్బారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో బోధనా ప్రణాళిక నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. ఆహార నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు భోజనాన్ని స్వయంగా వడ్డించారు. విద్యార్థులకు టీచింగ్ ప్లాన్ ప్రకారం తరగతులు నిర్వహించడంతో పాటు భవిష్యత్తులో కెరీర్ పరంగా ఉన్నతంగా ఎదిగేందుకు అవసరమైన సహపాఠ్య కార్యక్రమాలపైన దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థులు ప్రతి
ప్రతిరోజు తరగతులకు హాజరయ్యేలా చూసి నిర్దేశ బోధనా ప్రణాళికకు అనుగుణంగా విద్యా నైపుణ్యాలు అందించేందుకు కృషి చేయాలన్నారు. భవిష్యత్తు కెరీర్ పరంగా ఉన్న అవకాశాలు, వాటిని అందుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపైన వివరించాలన్నారు. కిచెన్ గార్డెన్ అభివృద్ధిపైన దృష్టి సారించాలని పేర్కొన్నారు. చిలుకూరువారిగూడెం స్కూల్ విజిట్ చేయడం జరిగింది. విజిట్లో సందర్భంగా 10th క్లాస్ మనం బయాలజీ క్లాస్లో ఏ విధంగా చెప్తున్నారు అనేది చూడటం జరిగింది. టీచింగ్ ప్లాన్ అవి ఏ విధంగా పాటిస్తున్నారు అనేది వెరిఫై చేయడం జరిగింది. దాంతోపాటు మధ్యాహ్న భోజనం కూడా పిల్లలు ఇష్టంగా తింటున్నారా, ఏమన్నా చిన్న చిన్న మార్పులు చేస్తే ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ నమ్మకంగా తిండే అవకాశం ఉంటుందా అనేది కూడా ఈరోజు స్వయంగా తిని చూసి కొన్ని సూచనలు చేయటం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఇక్కడ స్కూల్కి వచ్చిన అవసరాలు అంటే ఒక డయస్ కావచ్చు, డైనింగ్ హాల్ కావచ్చు, కిచెన్ షెడ్ లేదు, ఇక్కడ స్టోర్ రూమ్లో చేస్తున్నారు. సో ఏ అవసరాలు ఉన్నాయి, ఈ మౌలిక సదుపాయాలు కానీ కల్పిస్తే ఇంకాస్త స్కూల్లో ఉండే పరిస్థితులు ఏ విధంగా మెరుగుపడతాయి అనేది కూడా హెడ్ మాస్టర్తో మిగిలిన టీచర్తో మాట్లాడడం జరిగిందండి. ఈ వారికి కావాల్సిన అవసరాలు వారే కొంతమంది డోనర్స్తో మాట్లాడుకొని టైఅప్ చేసుకున్నారు. కొన్ని వాళ్ళు టైఅప్ చేసుకోలేని కిచెన్ షెడ్ లాంటివి మేము మా వైపు నుంచి చేయడం జరుగుతుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో తీసుకున్న నిర్ణయాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా అస్తవ్యస్తంగా ఉన్నాయని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. తమ హయాంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారేలా సంస్కరణలు తీసుకువస్తే వాటిని నీరుగార్చే విధంగా ఈ ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని ఆయన ఆక్షేపించారు. మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద మధ్యతరగతి పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడుల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం భిన్నమైన నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. ఇదే విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పారని, వాటిలో కొన్ని ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విషయానికి వస్తే కూటమి పార్టీలు ముందు నుంచి కూడా అందుకు వ్యతిరేకంగానే ఉన్నాయన్న ఆయన ఆనాడు కోర్టుల ద్వారా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు వారు అదే ధోరణిలో ఉన్నారని అన్నారు. పేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీద పట్టు సాధించాలని, వారు అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆలోచించిన వైఎస్ జగన్ టోఫెల్ శిక్షణ ప్రవేశపెట్టారని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఇప్పుడు దాన్ని రద్దు చేయటం వల్ల గవర్నమెంట్ స్కూళ్లలో చదివే పేద విద్యార్థులకు తీరని నష్టం కలుగుతుందని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో నాడు నేడు మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పూర్తిగా మెరుగుపరిచి కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా వాటిని అభివృద్ధి చేశామని తెలిపారు. అత్యంత పారదర్శకంగా ఆ పనులు చేయటమే కాకుండా మెటీరియల్ సేకరణ కూడా రాష్ట్ర స్థాయిలో రివర్స్ టెండరింగ్ విధానంలో చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలను ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచే విధంగా కార్పొరేట్ స్కూళ్ళు, కాలేజీలకు తలదన్ని విధంగా ఈ నాడు మనబడి నాడు నేడు అనే కార్యక్రమం ఏ విధంగా చేపట్టామో 5 సంవత్సరాల కాలంలో పారదర్శకంగా, అవినీతి రహితంగా, జవాబుదారీతనంతో ముఖ్యంగా ఈ యొక్క రివర్స్ టెండరింగ్ విధానం ద్వారా ఎక్కడ కూడా ప్రభుత్వ ధనం ₹1 కూడా వేస్ట్ కాకుండా ఆ యొక్క పాఠశాలను ఏ విధంగా మరి రూపురేఖలు మార్చామనేది అందరం చూసాం. వాటిని కూడా ఆ యొక్క కార్యక్రమాలను కూడా ఏదో ఒక వంక పెట్టి ఏదో ఒక సాకుతోటి ఆపాలని ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా 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 దుర్మార్గం. అది ఖచ్చితంగా ఎవరి మీద కక్ష కట్టుకొని లేకపోతే ఈ యొక్క పేద బడులకు, పేద ప్రజలకు మరి విఘాతం కలిగించే విధంగా పెద్ద బడులు అంటే కార్పొరేట్ బడులకు ఒత్తాస పలికే విధంగా, కొమ్ము కాసే విధంగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. మళ్ళా అదే నారాయణ, అదే చైతన్య కల్చర్ మళ్ళా తేవాలనే ఒక తపన్న ప్రయత్నం ఈ యొక్క టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటి వరకు ఐఏఎస్, ఐపీఎస్లను బదిలీ చేసిన సర్కార్ తాజాగా 96 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 57 మంది డీఎస్పీలు హెడ్ క్వార్టర్స్కు రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో వైకాపాతో అంటకాగి ప్రతిపక్షాలను వేధింపులకు గురిచేసిన వారి జాబితాను ఇందులో పొందుపరిచినట్లు సమాచారం. మొత్తంగా 96 మందిని స్థానచలనం చేయగా వీరిలో కొందరు వివాదరహితమైన వ్యక్తులకు డీఎస్పీలు, ఇతర విభాగాల అధికారులుగా ప్రభుత్వం నియమించింది. మిగతా 57 మందిని మాత్రం హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేయాలని సూచించింది. బదిలీ అయిన వారిలో సిఐడి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్తో పాటు ఇతర విభాగాల అధికారులు ఉన్నారు.
ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్ రాజ్యాంగబద్ధం చేయాలని దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు సోషలిస్ట్ జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ చైర్మన్ జయబాబు ప్రకటించారు. రాష్ట్రాల్లో ప్రైవేటు రంగంలో కల్పిస్తున్న రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధం కాదని కోర్టులు నిలుపుదల చేస్తున్నాయని తెలిపారు. ప్రైవేటు సంస్థల రిజర్వేషన్లు చట్టబద్ధత కోసం సోషలిస్టు జనతా కాంగ్రెస్ కూటమి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి జాతీయ చైర్మన్ జయబాబు మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు అమలు చేయాలనుకున్నా రాజ్యాంగబద్ధం కాదని కోర్టులు నిలుపుదల చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు అంతరించిపోతున్న తరుణంలో భావితరాల కోసం ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమస్యకు పార్లమెంటు మాత్రమే పరిష్కారం చూపించగలదని పేర్కొన్నారు. ఇందుకోసం సోషలిస్టు జనతా కాంగ్రెస్ కూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్త పోరాటానికి సిద్ధమవుతోందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి ఆ హక్కులను నిర్వీర్యం చేస్తా ఉన్నా. దాదాపు ఇవాళ కొద్దిమంది ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ 61% ఉద్యోగాలు వాళ్ళు పొందారు. మరి ఎస్సీలకి 15%, ఎస్టీలకి 7.5%, బీసీలకి 27% రిజర్వేషన్లు ఉన్నాయి. ఇప్పటికీ ఆ రిజర్వేషన్లు ఎంత వరకు అమలు జరిగినాయో ఇప్పుడు నేను ఉదాహరణకు చెప్పాను. 61% రిజర్వేషన్లు ఉద్యోగాలు ప్రభుత్వ రంగాల్లో వాళ్ళే ఉన్నారు. 80-90 వరకు ఈ వర్గాలు అణచివేయబడ్డ సామాజిక న్యాయానికి దూరమైనటువంటి వర్గాలు పెద్దగా చదువుల్లో లేరు. కాబట్టి 61% ఉద్యోగాల్లో వాళ్ళే ఉన్నారు. నేను చెప్పడం కాదు, ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి. కాబట్టి మా వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నా అవి సరిగ్గా ఇప్పటి వరకు అమలు జరగలేదు. ఈ సమావేశంలో మాజీ మేయర్ తాడి శకుంతల మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర చట్టసభల్లో మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. మహిళలందరూ పోరాటం ద్వారా తమ హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. పని చేస్తామని, అందరి దగ్గర అవేర్నెస్ తెస్తామని రాజకీయ పార్టీలు, వాళ్ళ విజయవాడ ఎంపీ గారు, 7 ఎమ్మెల్యేలు, ఒక జిల్లా, ఆ పరిస్థితుల్లో దీన్ని విస్తృతంగా తీసుకువెళ్ళి కొంచెం మళ్ళీ కమ్యూనిస్టులు కూడా వదిలేశారు. కమ్యూనిస్టులు కూడా మాట్లాడట్లేదు. కాంగ్రెస్ పార్టీ సరే పెట్టింది షర్మిలా గారిని, పార్టీయే మహిళా రిజర్వేషన్లో ఉంది కాంగ్రెస్ పార్టీ. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. వెనకబడిన ప్రాంతాల, వెనకబడిన కులాల మహిళలు రాజకీయ వర్గంలోకి వస్తే ఇవాళ ఉన్నారు. కొంతమంది మహిళా బీసీలు కూడా మినిస్టర్లు అయ్యారు, ఎస్సీ హోంమంత్రి గారు అయ్యారు. కానీ మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి? ఆ వైపుగా కూడా మీడియా మిత్రులందరినీ కూడా ఈ ఇష్యూలో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వవలసిందిగా, మా సమస్యని ఏదో ఒక నిమిషం చూపించి పెద్ద సమస్య కాదని చేయకుండా ప్రజల్లోకి తీసుకువెళ్తుందిగా కోరుతున్నాను. క్రీడల్లో నైపుణ్యం సాధించినప్పుడే ధైర్యంగా విజయ అవకాశాలకు చేరుకోగలరని కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ సంఘం కార్యదర్శి గోగులమూడి విజయ్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షూటింగ్ బాల్ క్రీడకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో విద్యార్థులు షూటింగ్ బాల్ క్రీడను ఆడుతున్నట్లు స్పష్టం చేశారు. విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడు సెయింట్ ఆన్స్ సిబిఎస్ఈ పాఠశాలలో కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపికలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు పరిశీలకులుగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నూతలపాటి జగదీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ సంఘ కార్యదర్శి గోగులమూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎక్కడ ఎంపికైన విద్యార్థులు చిత్తూరు జిల్లా కుప్పంలో ఆగస్టు 10-11 తేదీల్లో జరగబోయే రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో కృష్ణా జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. అక్కడ ఉత్తమ ప్రతిభ కనపరిచి విజేతగా నిలిచిన జట్టు నుండి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికలు నిర్వహిస్తారని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షూటింగ్ బాల్ క్రీడకు ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ విద్యార్థులు షూటింగ్ బాల్ క్రీడను ఆడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సిస్టర్ అరుణమేరి, వ్యాయామ ఉపాధ్యాయులు జలసూత్రం వెంకట్రావు, ఈఎఫ్ఓ అధినేత బొల్లెద్దు బాగరాజు, పీఈటీలు తాటిశెట్టి స్వామి, కవిత, లక్ష్మణరావు, దివ్య, పవన్, శ్రీలత, విజయ్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.